ఇది ఒక ప్రైవేట్ పర్సన్ ముకుంద పాండే అన్న వ్యక్తి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఒక ప్రైవేట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇక్కడ క్రౌడ్ రావడం జరిగింది దర్శనాల కోసం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ 3000 to 4000 ఇక్కడ వచ్చారు. సో ఆ టైంలో ఏంటంటే మనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయి ఎంట్రీ దగ్గర, ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ వాడడం వలన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ కి రైట్ సైడ్ ఉన్న గ్రిల్ ఐరన్ గ్రిల్ ఏదైతే ఉందో, రైలింగ్ ఏదైతే ఉందో, ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల అది కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారిగా అది కొలాప్స్ అవడంతో అక్కడ ఉన్న క్రౌడ్ 7 feet హైట్ నుంచి కిందకి పడిపోయారు. ఒకరి మీద ఒకరు కింద పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది కంప్లీట్ గా. ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ తీసుకోలేదు. అండ్ మనకి ఈ రోజు బందోబస్తు అవసరం ఉంటుంది, మాకు క్రౌడ్ వస్తారన్న ఇన్ఫర్మేషన్ కూడా, బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్ కూడా చేయలేదు. బట్ మనకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఇక్కడికి రష్ చేశారు లోకల్ పోలీస్ ఇక్కడికి రష్ చేశారు. టోటల్గా మనకు 9 మంది చనిపోవడం జరిగింది. 8 మంది మహిళలు చనిపోయారు. ఒక అబ్బాయి 11-12 years అబ్బాయి చనిపోయారు. ఇద్దరు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఒక అరౌండ్ 15 members కి వెరీ మైనర్ ఇంజురీస్, చాలా చిన్న ఇంజురీస్ తగిలి వాళ్ళకి ఈవినింగ్ వరకు వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోతారు. ఆల్ ఆర్ స్టేబుల్గా ఉన్నారు. అందరినీ ఇప్పుడు మన మినిస్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, నేను అందరం వెళ్ళి చూసి రావడం జరిగింది. సో సిచ్యువేషన్ ఇస్ టోటల్లీ అండర్ కంట్రోల్ ఉంది. దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం ఫిక్సప్ చేయడం జరుగుతుంది. కేసులు ఏమైనా నమోదు చేశారా? కేసెస్ రిజిస్టర్ చేస్తాం.